హలో పేరెంట్స్. ఇవాళ టాపిక్ చిన్నదైనా గానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆఫ్ లైట్ మేము ఈ స్పీచ్ డిలేస్ ఉన్న పిల్లలతో డీల్ చేస్తున్నప్పుడు ఒక ప్యాటర్న్ గమనిస్తున్నాం. అదేంటంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్పీచ్ డిలే కేసెస్ ఆటిజం అనే లేబుల్‌తోనే మా వద్దకొస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్‌లీ లేబుల్ అంటే డయాగ్నోజ్ అయ్యి అని కాదు గానీ వాళ్ళకెవరో చెప్పారని ఆటిజం ఉందని, లేకపోతే ఆటిజం మైల్డ్‌గా ఉందని గానీ, లేకపోతే ఆటిజం లక్షణాలు కనిపిస్తున్నాయని గానీ భయపడుతూ వచ్చే పేరెంట్సే చాలామంది ఉంటున్నారు. సో, సోషల్ అవేర్‌నెస్ పెరగడం వల్ల ఆటిజం అన్నది ఇప్పుడు చాలామందికి ఒక కామన్ టర్మినాలజీ కిందే ఉంది. ఒకప్పుడు అంటే 10 ఇయర్స్ బ్యాక్ అసలు మనం ఆటిజం అంటే అది ఏంటండి అనే చాలామంది మమ్మల్ని తిరిగి క్వెషన్ ఏసేవారు. అలాంటిది ఇప్పుడు మా దగ్గరకొస్తున్న పేరెంట్స్‌లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటుంది. సో, దీనికి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీగానే రెడ్ ఫ్లాగ్స్‌ని పట్టుకుంటున్నారు. పిల్లల బిహేవియర్ గనక తేడాగా ఉంటుంది. మనలో కలవట్లేదు వీళ్ళు. టిపికల్ పిల్లల్లాగా ఆడుకోవట్లేదు, మాట్లాడట్లేదు అన్న డౌట్ వచ్చిన వెంటనే ఎక్స్‌పర్ట్స్‌ని కన్సల్ట్ అవుతున్నారు. విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ దానికున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ లేబులింగ్ ఆర్ మిస్‌డయాగ్నోసిస్ అనేది కూడా చాలా ర్యాంపెంట్ అయిపోయింది. ఎస్పెషల్లీ నేను బోత్ అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్‌ని చూస్తాను కాబట్టి సెమీ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియాలో ఇది చాలా చాలా ఎక్కువగా ఉంది. అంటే వాడికి జస్ట్ ఒక్క చిన్న లక్షణం ఏదైనా కనబడితే ఇది ఆటిజమే, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆటిజం అని గానీ, లేకపోతే ఆటిజం పిల్లల్లాగే వీడు బిహేవ్ చేస్తున్నాడని గానీ వాళ్ళ మీద లేబుల్స్ పడిపోతున్నాయి. ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి చేస్తున్న వీడియో కాదు గానీ, ఒక అవేర్‌నెస్ పెంచాలి పేరెంట్స్‌లో అండ్ థెరపిస్ట్‌లో అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. సో, అసలు ఎవరు డయాగ్నోస్ చేయొచ్చు ఆటిజంని అంటే, ఈ కింద నేను చెప్తున్న ఎక్స్‌పర్ట్స్ మాత్రమే ఆటిజంని డయాగ్నోస్ చేయాలి. వాళ్ళెవరంటే ఐదర్ న్యూరాలజిస్ట్, స్పెసిఫికల్లీ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, బట్ ఈవెన్ అడల్ట్ న్యూరాలజిస్ట్ విత్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. సెకండ్ సైకియాట్రిస్ట్, అడల్ట్ ఆర్ పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉంటారో చైల్డ్ సైకియాట్రిస్ట్ వాళ్ళు ఆటిజంని లేబుల్ చేయొచ్చు. థర్డ్ డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్, అంటే పీడియాట్రిక్స్‌లోనే మళ్ళీ వీళ్ళు డెవలప్‌మెంటల్ పీడియాట్రిక్స్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉన్నవాళ్ళు. ఈవెన్ జనరల్ పీడియాట్రిషియన్ బట్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డీలింగ్ విత్ కిడ్స్ వాళ్ళు కూడా వీళ్ళని డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ క్లినికల్ సైకాలజిస్ట్, అంటే వీళ్ళు సైకాలజీ సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్స్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా చిల్డ్రన్‌ని డయాగ్నోస్ చేయొచ్చు. సో, వీళ్ళు కాకుండా వేరేగా అంటే వేరే ప్రొఫెషనల్స్, అంటే దే కుడ్ బి థెరపిస్ట్ ఆర్ దేర్ కుడ్ బి టీచర్స్ ఆర్ దేర్ కుడ్ బి మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే. కాకపోతే నేను ఇప్పుడు పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు దీన్ని లేబుల్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాటలు రావట్లేదని మనం ఒక ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చేయొచ్చు. లేకపోతే స్పీచ్ థెరపిస్ట్‌ని కలవచ్చు. లేకపోతే ఇంకేదైనా ప్లే స్కూల్‌లో టీచర్స్‌నో, ప్రిన్సిపల్‌నో కలవచ్చు. వీళ్ళు లక్షణాలు బట్టి ఇది ఆటిజం అనడానికి లేదు. ఎందుకంటే లక్షణాలు వేరు, డయాగ్నోసిస్ అనేది వేరు. నేను డీటెయిల్‌గా ఇంకొక వీడియో ఆల్రెడీ చేసుంచాను. ఏ ఏ లక్షణాలు ఉంటేనే మనం ఆటిజం అన్నది తీసుకోవాలి, ఏ టెస్ట్ చేస్తారు వాటికి అవన్నీ. బట్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆహ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇవాల్యుయేట్ అవ్వకుండా, అసెస్మెంట్ పూర్తి అవ్వకుండా ఎవరిని మనం లేబుల్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దిస్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ అన్నెసెసరీ యాంగ్జైటీ అండ్ ట్రామా టు ద పేరెంట్స్. సో, మనం అనుకోవచ్చు అంటే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని చెప్పాం అంతే కదా, మైల్డ్ ఆటిజం అన్నాం అంతే కదా అని. కానీ ఆ ఆటిజం అనే వర్డ్ వాళ్ళ మైండ్‌లో ముద్రించుకుపోతుంది. సో, రేపొద్దున అసలు అది ఆటిజం కాకున్నా వాళ్ళకున్నది జస్ట్ ఒక మైల్డ్ డీలేనో లేకపోతే బార్డర్ లైన్ మెచ్యురేషనో అయినా కానీ ఆ పేరెంట్స్ మైండ్‌లో ఆ లేబుల్ అన్నది, ఆ స్టిగ్మా అన్నది ఎప్పటికీ ఉండిపోతుంది. సో, వాళ్ళ పిల్లలు చేస్తున్న ఏ పనినైనా అదే యాంగిల్‌లోంచి చూస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్ నా దగ్గర చాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కౌన్సెలింగ్ ఇస్తే గానీ వాళ్ళకి ఆ యాంగ్జైటీ నుంచి, ఆ ట్రామా నుంచి వాళ్ళు బయటికి రాలేరు. సో, బిఫోర్ లేబులింగ్ ఎనీబడీ ఆర్ ఒకవేళ మీ చైల్డ్ గురించి ఎవరైనా అలా లేబుల్ చేసినా ఫుల్ అసెస్మెంట్ తప్పనిసరిగా ఎక్స్‌పర్ట్స్‌తో తీసుకోండి. వన్స్ ద డయాగ్నోసిస్ ఇస్ కన్ఫర్మ్ దెన్ మనం ఎలా ప్లాన్ చేయాలి చైల్డ్‌కి అన్నది చూడొచ్చు. So this is my sincere request to parents and therapists. Do not label them directly just based on the superficial symptoms. సెకండ్ ఏంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను ఫర్ అ బెటర్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ ఉందని డయాగ్నోజ్ అయ్యారు. మీకు డైటీషియన్ దగ్గరికి పంపిస్తున్నాం. డైటీషియన్ రోల్ ఏంటి ఇందులో? వాళ్ళకి ప్రాపర్ హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి, షుగర్‌ని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి అన్నది చాలా బాగా అడ్వైస్ చేస్తారు. అక్కడ వరకు వాళ్ళ రోల్ పరిమితమవుతుంది.
బట్ వాళ్ళని మనం డయాగ్నోసిస్ ఆఫ్ షుగర్ కోసం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం. డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్ ఐదర్ జనరల్ ఫిజిషియన్ ఆర్ గుడ్ ఎంబీబీఎస్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, లేదా ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ డయాబెటాలజిస్ట్ వీళ్ళు చేస్తారు. అంతే తప్ప మనం డైటీషియన్ని డయాగ్నోసిస్ కోసం అడగం. అలాగే మీరు ఒక పెరాలిసిస్ ఏదైనా వచ్చిన న్యూరలాజికల్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్పండి అని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపిస్తాం. ఫిజియోథెరపిస్ట్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ టు అగైన్ గెట్ దెమ్ బ్యాక్ ఆన్ ట్రాక్, వాళ్ళ పవర్ పెంచడానికి. బట్ ఎందుకు పెరాలిసిస్ వచ్చింది అన్నది మనం ఫిజియోథెరపిస్ట్ని అడగం. దట్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ ద న్యూరాలజిస్ట్. అలా ఎవరి పరిధి దాటి వాళ్ళు దే షుడ్ నాట్ ఎంక్రోచ్ ఇన్ టు ద అదర్ దిస్ థింగ్. అప్పుడు కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి అండ్ ఇలాంటి మిస్లేబులింగ్, మిస్ఇంటర్ప్రిటేషన్స్ అన్నవి చాలా ఎక్కువ అవుతాయి. సో ఎవరైనా పేరెంట్స్కి వీటి గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. కన్సల్టేషన్స్ బోత్ హైదరాబాద్ అండ్ భీమవరంలో నేను చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మేము పెట్టిన వెంటనే చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.